హలో సినిమా ప్రియులరా, వచ్చేసాను మీ రివ్యూ మావా మరి సరికొత్త రివ్యూతో. రీసెంట్గా మహారాజా మూవీ చూడడం జరిగింది. ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందర స్టార్ క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. కాకినాడలో ఫేమస్ గొట్టం కాజా, ఈ సినిమా పేరు మహారాజా. ఈరోజు హాస్టల్లో పెట్టాడు చపాతి. ఈ సినిమాలో హీరో విజయ్ సేతుపతి. ఇంకా అలాగే చాలామంది నోటెడ్ యాక్టర్స్ ఉన్నారు, లైక్ అనురాగ్ కశ్యప్, ఇంకా మన హీరోయిన్ ఎప్పుడో మన చిన్నప్పుడు హీరోయిన్గా చేసింది మన మమతా మోహన్ దాస్. అండ్ అలాగే ఇట్స్ డైరెక్టెడ్ బై నితిన్ స్వామినాథన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, మన కాంతారా ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట, అజ్నేష్. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే ఇట్స్ లైక్ ఇంట్రెస్టింగ్ అనమాట. అందరూ చూసుంటారు, అందరికీ అదే అనిపించి ఉంటుంది. లైక్ మనకు తెలిసింది ఇది థ్రిల్లర్ జోనర్ అని. అండ్ అబ్సల్యూట్లీ థ్రిల్లరా కాదా అన్నది మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళిపోతే డైరెక్ట్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ గురించి. లైక్ మనకు అతని గురించి తెలిసిందే, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఎంత బాగా చేస్తారో మనకు బాగా తెలుసు. లైక్ విజయ్ సేతుపతి ఏ క్యారెక్టర్ ఇచ్చినా లైక్ చాలా బాగా చేస్తారు. ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అనొచ్చు ఇండైరెక్ట్గా, అంత బాగా చేస్తాడు అతను. ట్రైలర్లో చూసుకుంటే మనకి లైక్ చాలా న్యాచురల్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. లైక్ క్లీన్ స్క్రీన్ ప్లే అనమాట. ఏదో ఎవరో కట్ చేసేసి ఏవో యాక్షన్లు మొత్తం అలా ఉండవు, చాలా చాలా క్లియర్ కట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. లైక్ ట్రైలర్లో కూడా లైక్ ఎలాగంటే నార్మల్ కామన్ స్టోరీ లాగా ఉంటుంది. లైక్ న్యాచురల్గా ఏవేవో ఎలివేషన్ ఇచ్చేసి అలా ఏమి ఉండవు. లైక్ ఆయన ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటారని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. ఆయన చేసే క్యారెక్టర్స్ అన్నీ అలాగే ఉంటాయి. లైక్ ఇట్ సూట్స్ హిమ్ మోర్ అనమాట. అండ్ అదర్ క్యారెక్టర్స్ గురించి వస్తే నాకు విజయ్ సేతుపతి చేసినంత బాగా నాకు మిగతా వాళ్ళు అనిపించలేదు అనమాట. ఎందుకంటే ఆ స్టోరీ రిలేటెడ్ అలాంటిది. లైక్ ఒక పాప ఉంటుంది, ఆ పాప అయితే బాగా చేసింది. హీరోయిన్గా కూడా మమతా దాస్ యాక్చువల్ హీరోయిన్ కాదనమాట. సో ఆవిడ క్యారెక్టర్ నాకు అంతగా అనిపించలేదు. విలన్గా చేశారు అనురాగ్ కశ్యప్, ఇదివరకు డైరెక్టర్గా కూడా చేశారు ఆయన. లైక్ అతని పర్ఫార్మెన్స్ అయితే ఓకే. విజయ్ సేతుపతి అయితే న్యాచురల్ కామన్ మ్యాన్గా చేశారు. ఓన్లీ ఫోకస్ ఆయన మీద చేశాను నేనైతే. అండ్ డైరెక్టర్ కూడా చెప్పాలనుకుంటే డైరెక్టర్ టేకింగ్ అవన్నీ మాత్రం చాలా బాగున్నాయి. లైక్ చాలా కామన్గా ఉంచాడు స్క్రీన్ ప్లే అదంతా. అండ్ మ్యూజిక్ ఓకే, అంతగా సాంగ్స్ లేవు అనుకుంటా, మ్యూజిక్ అయితే ఓకే. ఇంకా స్క్రీన్ ప్లేలోకి వెళ్ళిపోతే ఫస్ట్ హాఫ్ అంతా లైక్ కామెడీగా చూపించారు. లైక్ ట్విస్టులు ఉంటాయి, ఇంటర్వెల్ వచ్చేటప్పుడు ట్విస్టులు అన్నీ రివీల్ అవుతాయి. సెకండ్ హాఫ్ ట్విస్టులు మామూలుగా ఉండవు, మైండ్ దొబ్బేద్ది నిజంగా ఆ ట్విస్టులు చూస్తే. చాలా బాగుంటుంది. అంటే టైం లైన్ మారుతూ ఉంటుంది అనమాట. ఆ టైం లైన్ మారిందని కూడా చెప్పరు, అందుకే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ట్విస్ట్ లాగా అనిపిస్తుంది. లైక్ నార్మల్గా మనం చూసుకుంటే ఇది 1960, ఇది 1980, మళ్ళీ 1960కి వెళ్ళారు అలా చెప్తారు. కానీ ఇక్కడ అలా ఉండదు. లైక్ బ్యాక్ ఫ్రేమ్కి వెళ్తారు, బ్యాక్ ఫ్రేమ్కి వెళ్ళి అది బ్యాక్ ఫ్రేమ్ అని చెప్పి మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అనమాట. లైక్ ఏమీ కింద సబ్ టైటిల్స్ ఏమి లేకుండా అలా తెలుస్తుంది అనమాట. సో అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మనకి, లైక్ వేరే టైం లైన్లోకి వెళ్ళను. మూవీ అయితే ఉమెన్కి కొంచెం ఇంకా బాగా నచ్చచ్చు అని అనుకుంటున్నాను. లైక్ ఉమెన్ సేఫ్టీకి పోర్ట్రే చేస్తున్నట్టు. అండ్ ఉమెన్ లైఫ్స్ లైక్ ఏమైనా వాళ్ళ లైఫ్లో ఏమైనా డిజాస్టర్ జరిగితే వాళ్ళు లైక్ స్ట్రెంగ్తన్ అయ్యి, ఏమి కృంగిపోకుండా స్ట్రెంగ్తన్ అయ్యి డబల్ ఎఫర్ట్తో లైక్ మళ్ళీ తిరిగి వస్తారు అన్నది కాన్సెప్ట్. లైక్ ఇండైరెక్ట్గా చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తే ఇంకా స్టోరీ అర్థమైపోద్ది. అందుకనే లైక్ ఏంటి ఆ ట్విస్ట్లో ఎన్ని చూడాలనుకుంటే మీరు డైరెక్ట్ థియేటర్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు బుక్ మై షో ఓపెన్ చేసినా కూడా 9+ రేటింగ్ ఉంది. ఏది చూసినా ఫ్యాంటాస్టిక్ అనే ఉంది. సో మీరైతే థియేటర్లో మాత్రం మిస్ అవ్వకండి. బుక్ మై షో ఓపెన్ చేసి చూసుకోండి. అన్నీ ఆరెంజ్లో ఉంటాయి, ఎల్లోలో ఉంటాయి, రెడ్లో ఉంటాయి. అంతేగాని మన పాత సినిమాలు చూసుకుంటే గ్రీన్లాగా ఉండవు. రీసెంట్గా వచ్చిన మూవీస్లో బెస్ట్ మూవీ అనొచ్చు, కంబ్యాక్ అనొచ్చు థియేటర్స్కి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నీ ఓటీటీలో డైరెక్ట్ ఓటీటీకి వచ్చేస్తున్నాయి. భయ్యా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 15 రోజుల్లో వచ్చింది. 15 రోజుల్లో వచ్చేస్తే ఎలాగ అసలు థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అసలు నేను? అది ఎందుకు 15 డేస్లో వస్తుంది అని అనుకోవచ్చు మీరు. కానీ ఈ సినిమాకి మాత్రం అసలు ఓటీటీ అంత ఫాస్ట్గా రాదని నేను అనుకుంటున్నాను. సో ఈ సినిమాకి మీ రివ్యూ మావ ఇచ్చే రేటింగ్ 5కి 4 ఇస్తున్నారు. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం స్టే ట్యూన్ టు మీ రివ్యూ మావ. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ.